Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోలో బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే బేబీ హెడ్ పైకి కాళ్ళు కిందకి ఉండడం. సో ఇప్పుడు దాన్ని మదర్ కడుపులో ఉండగానే దాన్ని టర్న్ చేయడం ఎలాగా అనేది కూడా తెలుసుకుందాం. అయితే ఈ ప్రొసీజర్ని ఈసీవీ అంటాం, ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్. ఇది ఎప్పుడు ఎవరికి చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో యూజువల్లీ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ వాళ్ళకైతే 36 వీక్స్ దాటాగా బ్రీచ్ ఉంటే చేయొచ్చు. అదే సెకండ్ ఆర్ థర్డ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే 37 వీక్స్ తర్వాత చేయొచ్చు. ఇది చేసే ముందు మొత్తం మదర్కి కానీ బేబీ కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ఈ ప్రొసీజర్కి ముందుకు వెళ్ళమన్నమాట. సో ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఈ ప్రెగ్నెంట్ లేడీకి ఈసీవీ చేయడం సేఫ్ అని మేము కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఈ ప్రొసీజర్కి ముందుకు వెళ్తాం. ఈ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మదర్కి యూట్రైన్ రిలాక్సెంట్ అంటే యూట్రస్ ఇప్పుడు మేము పొట్ట మీద చేయి పెట్టి తిప్పడానికి ప్రయత్నం చేస్తే అది ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంది. ఇరిటేట్ అయితే పెయిన్స్ మొదలవుతాయి. సో అలా జరగకుండా యూట్రస్ అనేది రిలాక్స్డ్గా ఉండడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. అవి ఇచ్చిన తర్వాత ఎన్ఎస్టీ ఆర్ సిటీజీ అంటే కంట్రాక్షన్ నాన్ స్ట్రెస్ టెస్ట్ ఆర్ కార్డియోటోకోగ్రఫీ. బేబీ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉందనేది ముందు ఆ ట్రేసింగ్ చూసుకొని అది నార్మల్గా ఉంది అని కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు మెల్లిగా మదర్ పొట్ట మీద అండ్ దట్ టు ఈ ప్రొసీజర్ చేయాలంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, ఈ ప్రొసీజర్స్లో బాగా ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ మాత్రమే చేయొచ్చు. సో ఫస్ట్ మేము హ్యాండ్స్ పెట్టి హెడ్ ఎక్కడ ఉంది, బటక్స్ ఎక్కడ ఉన్నాయి టచ్ చేసి చూసుకొని దాన్ని గ్రిప్ తోటి పట్టుకొని ఇట్లాగా మెల్లిగా దాన్ని తిప్పే ప్రయత్నం చేస్తామన్నమాట. అయితే ఇది కొంతమందిలో సక్సెస్ అవ్వచ్చు, బట్ కొంతమందికి ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అంటే ఏంటి, ఆ బేబీ మూవ్ అవ్వదు, అది ఫిక్స్డ్గా ఉండిపోతుంది. సో ఫెయిల్ అంటే కనుక ఏమీ చేయము, జస్ట్ వి విల్ స్టాప్ ద ప్రొసీజర్ అండ్ మళ్ళీ ఒకసారి బేబీ హార్ట్ బీట్ అది ఎలా ఉందో చెక్ చేసుకున్నాక ఆమెని మళ్ళీ నెక్స్ట్ విజిట్కి రమ్మని చెప్తాం. ఇలా మ్యాక్సిమం ఒక 3 అటెంప్ట్స్ వరకు చేయొచ్చు గ్యాప్ ఇచ్చుకుంటూ. అవి కూడా ఫెయిల్ అయ్యాయంటే అప్పుడు డెలివరీ డెసిషన్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. అంటే సిజేరియన్కి వెళ్ళే అవకాశాలు ఉంటే అది వాళ్ళకి చెప్తాం. అయితే ఈ ఈసీవీ ప్రొసీజర్లో కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఎదురవ్వచ్చు. ఎలా అంటే ఒక్కొక్కసారి మేము అలా బేబీని మూవ్ చేస్తున్నప్పుడు సడన్గా ఉమ్మనీరు బ్రేక్ అవ్వచ్చు, ఆర్ సమ్టైమ్స్ ప్రెషర్కి బేబీ స్ట్రెస్కి లోనయ్యి హార్ట్ బీట్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. ఇలాంటి అనుకోని పరిస్థితులు ఏమన్నా ఎదురైతే ఇమ్మీడియట్గా ఆమెకి సిజేరియన్ చేయాల్సిన అవసరం కూడా పడవచ్చు. సో ఇవన్నీ ముందుగానే ఇవిడికి ఎక్స్ప్లెయిన్ చేసి సిగ్నేచర్స్ తీసుకొని అప్పుడు మాత్రమే ఈ ప్రొసీజర్ చేస్తాము. థ్యాంక్ యూ.